పొందుపరిస్తే దాన్ని తప్పుబట్టి అవహేళన చేసి ఇది కాంగ్రెస్ పార్టీ విధానం లాగానే ఉంది అట్లెట్లుంటుంది అంటారు ఏంది అధ్యక్ష? గవర్నర్ గారి ప్రసంగం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉండదు అధ్యక్ష. ఈ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన అధ్యక్ష. మా విధానము మా ఆలోచనను మేం ప్రజలకు చేసిన పనులను మాత్రమే గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరుస్తాము. ఈ మాత్రం అవగాహన లేని వాళ్ళు 10 సంవత్సరాలు మేము మంత్రులుగా పనిచేసినామని చెప్పుకోవడానికి వాళ్ళకి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. 10 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం నడిపినప్పుడు ఆనాటి గవర్నర్ ప్రసంగాలు ఆనాటి మంత్రివర్గ ఆమోదం లేకుంటేనే గవర్నర్ గారు సొంతంగా ప్రసంగించిందా అధ్యక్ష? వాళ్ళ గవర్నర్ వ్యవస్థ మీద నమ్మకం లేకపోవచ్చు, మహిళల పట్ల గౌరవం లేకపోవచ్చు, ఆనాటి గవర్నర్ గారిని వారు కించపరిచిండ్రు, అవమానపరిచిండ్రు, అసహ్యకరమైన భాషలో తిట్టిండ్రు అధ్యక్ష. ఇట్లాంటి సాంప్రదాయాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం, మా ప్రభుత్వం వ్యతిరేకం అధ్యక్ష. మేము ఇట్లాంటి తప్పులు చెయ్యం. గవర్నర్ వ్యవస్థను గౌరవించే బాధ్యత మాది. మనం రాసుకున్న రాజ్యాంగం అధ్యక్ష, ఇది మనం తెచ్చుకున్న రాజ్యాంగం అధ్యక్ష. అందుకే గవర్నర్ గారిని గౌరవించి గవర్నర్ గారి ప్రసంగాన్ని, గవర్నర్ గారి ప్రసంగంలో ఏమైనా ప్రజలకు ఇంకా మేలు చేయడానికి ఏమైనా మీరు సూచనలు చేయాలి అనుకుంటే వాటి సూచనలు చేస్తే తప్పకుండా ప్రభుత్వం రేపు బడ్జెట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి గారు ఆ అంశాలను కూడా చర్చకు తీసుకొని వాటిని అందులో పొందుపరిచి ముందుకు వెళ్తాం అధ్యక్ష. కానీ ఈరోజు వాళ్ళు ఇట్లా మాట్లాడాల్సిందంతా మాట్లాడతాం, ఎవరు మాట్లాడినా అడ్డుకుంటాం, ఆ తర్వాత మేము వెళ్ళిపోతాం. ఖాళీగా ఉన్నది కదా అధ్యక్ష. మన పార్లమెంట్ ఎలక్షన్లు ఇదే జరిగింది కదా అధ్యక్ష. నేనేం చెప్పినా సున్నా అవుతుంది, గుండు సున్నా అవుతుంది అని చెప్పిన కదా అధ్యక్ష. ఇట్లనే వివరిస్తే రేపు శాసనసభలు కూడా గుండు సున్నా అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ప్రజల సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కోసం మేము పరితపిస్తూ ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పాలనేది నా తాపత్రయం అధ్యక్ష. అబద్ధాల ప్రాతిపదికన ప్రజల్ని మభ్యపెట్టి ప్రతిపక్షాలను లేకపోతే వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించి వాళ్ళ గొంతు నొక్కి ప్రభుత్వాన్ని మేము నడపాలని అనుకుంటలేము అధ్యక్ష. అందుకే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే సమున్నతంగా అన్ని రంగాలలో నిలబెట్టాలనే తాపత్రయంలో మా మంత్రివర్గ సహచరులు తమరు ఈ వ్యవస్థలన్నీ కూడా మా ప్రభుత్వ అధికారులు కూడా సంపూర్ణంగా సహకరించబట్టి చాలా విజయాలు సాధించినాం. ఇంకా సాధించాల్సినవి ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. గవర్నర్ గారు లేవనెత్తిన అంశాలతో పాటు అదేవిధంగా ప్రభుత్వంలో ఇప్పుడు ఈ జరిగిన 15 నెలల పరిపాలన మీద ప్రతిపక్ష సభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, మహేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కూనంనేని సాంబశివరావు గారు కావచ్చు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కావచ్చు, మిత్రులు రామచంద్ర నాయక్, ఆది శ్రీనివాస్ గారు, వేముల వీరేశం గారు కావచ్చు, ప్రస్తావించిన అంశాలను అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకు మేలు జరగాలన్నదే మా ఆలోచన. కాబట్టి ఎవరు ఏమాత్రం తెలంగాణ సమాజానికి ఉపయోగపడే సూచనలు చేసినా వాటన్నిటినీ తీసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఈ తెలంగాణ ఏళ్లకేళ్లకు పోరాడిన తెలంగాణ చరిత్ర అధ్యక్ష. అణిచివేతను అహంకారాన్ని ధిక్కరించి ఎదిరించే ఉద్యమ పునాదులున్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం అధ్యక్ష. 10 ఏళ్ల విధ్వంసం, నియంతృత్వ పోకడల నుంచి తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు మార్పును కోరుకొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అధ్యక్ష. అందుకే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రజాస్వామిక విలువలను పెంపొందించాలని ప్రజలు ఆశించారు. అందుకే ఈరోజు మేము ఇక్కడ నించొని ఈ ప్రభుత్వాన్ని ప్రజల కోసం నడిపిస్తున్నాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా రైతుల కోసం, మహిళల కోసం, యువత కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువకుల కోసం, వీళ్ళందరి కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా ఈరోజు పెట్టుబడులను తేవడమే కాకుండా ఈరోజు సంక్షేమము, అభివృద్ధి, పారదర్శక పరిపాలనను తీసుకురావాలన్న తాపత్రయం, ఆలోచన, కృషి ఈ 15 నెలల్లో మేము ఏదైతే చేసినామో
వాటికి సంబంధించిన వివరాలను గవర్నర్ గారు ప్రసంగంలో పెట్టినాం. దానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా తమ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను వివరించదలుచుకున్నాను అధ్యక్ష. ముఖ్యంగా వ్యవసాయం అధ్యక్ష. తెలంగాణ ప్రజలు 70% పైగా వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు అధ్యక్ష. తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. పెద్దలు దామోదర రాజనరసింహ గారు లేకపోతే మా బట్టి విక్రమార్క గారు వివిధ సందర్భాలలో తెలంగాణ ప్రజలకు భూమితో ఉన్న బంధం, భూమితో ఉన్న అనుబంధం, ఈ భూమే సర్వం, తెలంగాణ సమాజంలో పోరాటాలు, నేల కొరిగిన వీరులు చిందించిన రక్తం, ఈ భూమి కోసము, భుక్తి కోసం, విముక్తి కోసమే పోరాటాలు జరిగినాయి అధ్యక్ష. అది ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, తొలిమల్లి తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, ఈనాడు ప్రజలు ఆశిస్తున్నది కావచ్చు. భూమే మన ఆత్మగౌరవం. అమ్మ ఎంతనో భూమాత అంతనే. గ్రామంలో మన యొక్క గౌరవం, మన గుర్తింపు, మన భూమి. ఆ భూమిని నమ్ముకొని వ్యవసాయంలోనే పుట్టి, వ్యవసాయంలోనే పెరిగి, వ్యవసాయంలోనే చనిపోతున్న మన కుటుంబాలను ఆదుకోవాలన్న బాధ్యత మా ప్రభుత్వం మొట్టమొదటిగా తీసుకున్నది అధ్యక్ష. అందుకే ఎన్నికల సమయంలో 2 లక్షల రూపాయల వరకు రైతులను రుణ విముక్తులను చేసి, మీరు ఎక్కడైనా చూడండి అధ్యక్ష, ఆత్మహత్యల్ని, కార్పొరేట్ కంపెనీలు లక్షల కోట్లు అప్పులు చేసిన వ్యాపారస్తులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు అధ్యక్ష ఈ దేశంలో. కానీ రైతు 20,000, 50,000, 1,00,000, 2 లక్షలు అప్పు చేస్తే, అప్పుల వాడు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే, ఆ ఆత్మ గౌరవాన్ని చంపుకోలేక అప్పులవాడు ఇంటి ముందు నిలబడితే తలెత్తుకొని అబద్ధాలు చెప్పలేక ఈనాడు నా రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అధ్యక్ష. అత్యధికంగా ఆత్మహత్యలు జరగడానికి కారణం రైతులు తెచ్చుకుంటున్న అప్పులు అధ్యక్ష. అందుకే ఏ కార్పొరేట్ కంపెనీ వాడు దాదాపుగా 16 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ కంపెనీలు బ్యాంకులకు ఎగవేత వేసి, నీరవ్ మోడీలు, లలిత్ మోడీలు, విజయ్ మాల్యాలు వేల లక్షల కోట్ల అప్పులు చేసి దేశం విడిచి పారిపోయి ఇతర దేశాలలో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు తప్ప ఎవరు బ్యాంకులకు పన్ను ఎగవేసి అప్పిచ్చినోడికి అప్పేగేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు అధ్యక్ష. కానీ నా గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న రైతాంగం వేల రూపాయల అప్పులు చేస్తే కూడా అప్పులవాడు ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు, కట్టుకున్న భార్య ముందు, తమ పిల్లల ముందు అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టే మొట్టమొదట మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతులకు రుణమాఫీ చెయ్యాలి, రుణ విముక్తులను చేయాలి, ఆత్మగౌరవంతో నా రైతాంగం బ్రతకాలి అన్న ఆలోచనతోటి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఏ ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చినమో, మాట ప్రకారం 25,35,000 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల 89 లక్షలు, దాదాపుగా 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది. పంచాయతీరాజ్లో కానీ 2019లో తెచ్చిన మున్సిపల్ యాక్ట్ ప్రకారం కానీ 50% పరిమితికి లోబడి రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టాలను తీసుకొచ్చింది. ఒకటి గంగ్ల కమలాకర్ గారు, రెండో మున్సిపల్ చట్టం తీసుకొచ్చింది వారి యజమాని. ఈ 2 చట్టాలు గుదిబండగా మారి, వారి గుదిబండగా మారి అడ్డంకిగా మారడంతో ఈ ఎన్నికలు నిర్వహించడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఎంబడే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ అడ్డంకిని తొలగించండి అని మళ్ళీ ఆర్డినెన్స్ గవర్నర్ గారికి పంపించిన అధ్యక్ష. గవర్నర్ గారు ఆ ఆర్డినెన్స్ కూడా వీళ్ళ మాటలు నమ్మి, ఒకప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి ఆర్థిక మంత్రి, ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయనకి ఇద్దరి మధ్యలో మిత్రులతో ఉండి తెర వెనుక లాబింగ్ చేసి ఇది కూడా రాష్ట్రపతి గారికి పంపించాలని చెప్తే ఈ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి గారి దగ్గరకు పోయింది అధ్యక్ష. ఈ రోజు ఆ రోజు ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినాం అధ్యక్ష? అత్యవసరం ఉండి శాసనసభ మనుగడ నడవడం లేదు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పంపించినాం. ఈ రోజు శాసనసభ ఉన్నది కాబట్టి ఆర్డినెన్స్ రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందలేదు. ఎప్పుడైనా అత్యవసరంగా ఆర్డినెన్స్ తెస్తే ఆ తర్వాత వచ్చే శాసనసభలో బిల్లు ఆమోదించుకుంటాం. ఇవాళ ఆ బిల్లులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీటిని ఆమోదించండి అని అంటే ఏమాత్రం ఇప్పుడు గంగ్ల కమలాకర్ గారు మాట్లాడింది చూడండి అధ్యక్ష. 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు వస్తే మొదటి వరుసలో గంగ్ల కమలాకర్ సంతోషంగా ఉంటాడని చెప్పిండు.
వాళ్ళ నాయకుడు చంద్రశేఖరరావు, వాళ్ళ నాయకుడు తారక రామారావు, వాళ్ళ నాయకుడు హరీష్ రావు సంతోషంగా ఉంటాడని చెప్పలే. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. వాళ్ళకి సంతోషం లేదు, వాళ్ళకి దుఃఖం ఉన్నది, వాళ్ళకి బాధ ఉన్నది, వాళ్ళు కడుపు నిండా విషం పెట్టుకొని ఉన్నారని చెప్పి గంగ్ల కమలాకర్ గారు స్పష్టంగా చెప్పారు. నాకు కూడా తెలుసు గంగ్ల కమలాకర్ గారు అభినందిస్తారు దీన్ని. కానీ ఆయన బాధల్లా వెనకాల కూర్చొని నడుపుతున్న ఆయన సమస్య. సో అందుకోసమని ఈ రోజు మీరు చెప్తున్న జీవోలు ఏవైతే ఉన్నాయో